గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నేను చూడలేదు, కానీ గ్రేట్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చూశాను. ఆనాడు అనగాని అన్న కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గొట్టుపాటి రవి గారు కానివ్వండి, సాంబశివరావు గారు కానివ్వండి, మా భవానీ చెల్లమ్మ కానివ్వండి, అందరూ ఒక కొండలాగా నిలబడి బాబు గారికి కాపలా కాశారు. నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటో ఉంది. నేను కింద హౌస్లో ఉన్నా. ఆయన నాడు నేడు ఎప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేసే వ్యక్తి మన అనగాని సత్యప్రసాద్ గారు. ఇంకా నా ముందల ఉంది నా కుటుంబ సభ్యులు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా, ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోబోండి, మీసాలు తిప్పి రా రా అని పిలిచిన ఏకైక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనందరం చూసాం. పొంగనూరులో ఒక తాతే ఉన్నాడు, అంజిరెడ్డి తాత. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నారు. తొడగొట్టి మీసాలు తిప్పి రా 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 అనిన అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మీ లోకేష్కి ఒక స్ఫూర్తి. అంతెందుకు పల్నాడులో పోలింగ్ బూత్కి అండగా నిలబడిందని, వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆపుతున్నారని మంజులా గారిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులా గారే మీ లోకేష్కి స్ఫూర్తి. కార్యకర్తలే అధినేత అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు మీకు మేము అండగా నిలబడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు నాకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కూడా కంపల్సరిగా కార్యకర్తల సమావేశం పెట్టుకుని ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే మేము వేరే కార్యక్రమాలు కూడా వెళ్తాం జరుగుతుంది. మన జరిగిన ఆవిర్భావ దినోత్సవం మన అధ్యక్షుల పక్కన కూర్చుంది పని చేసిన కార్యకర్తలు. జల్లుడు పట్టాం, ఎత్కాం, వాళ్ళకే గౌరవం ఇచ్చి అక్కడ కూర్చోబెడతాం జరిగింది. కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గౌరవం. ఇక్కడున్న ఎంతో మంది మీరు త్యాగాలు చేశారు. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 94% స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది.